హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మిత్రులారా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కుల చట్టం 2009లో మనం ప్రస్తావించుకుంటున్నాం, విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోకి వచ్చేసరికి వీటిలో మిగతా అంశం సెకండ్ వీడియోలో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. రైట్ మిత్రులారా, మరి ఈ చట్టంలో ఆర్టీఈ 2009లో కొన్ని పదాలకు నిర్వచనాలు అనేవి ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మనకి 38 సెక్షన్లో 2వ సెక్షన్లో ఈ చట్టానికి సంబంధించిన నిర్వచనాలు ఇచ్చారు. సెక్షన్ ఎన్నో సెక్షన్లో అంటే 2వ సెక్షన్లో వీటికి సంబంధించిన నిర్వచనాలు అనేవి ఇచ్చారు. ఇక్కడ కూడా గతంలో ప్రశ్నలు వచ్చిన సందర్భం ఉంది. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ చట్టం అంటే ఏమిటి? ఓకేనా? ఇక్కడ చట్టం అంటే చట్టమే, ఇది ఎవరికి చట్టం కాదు. పిల్లలు చదువుకునే హక్కును ఎవ్వరూ హరించకూడదు. పిల్లలకి అది హక్కు, ఓకేనా? దాన్ని ఎవరు అడ్డుకోకూడదు. పిల్లలకి బడికి వెళ్లకుండా, చదువుకోకుండా వాళ్ళని ఆపే అధికారం ఎవరికీ లేదు. అట్లా ఎవరైనా ఆపితే వారు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. అది చట్టం అన్నమాట. నెక్స్ట్కి పోతే ఈ ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలని బాలలు అంటాం. మరి ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 వరకు ఉండే తరగతులను ఎలిమెంటరీ విద్యగా మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి ఈ చట్టాన్ని అమలు చేసేది ఎవరు? పార్లమెంట్లో అయితే చట్టం చేశారు. ఎవరయ్యా దీన్ని అమలు పరుస్తారంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ అండ్ లోకల్ బాడీస్, ఇవన్నీ కూడా ఈ చట్టాన్ని అమలు పరుస్తాయన్నమాట. తరువాత ఉచిత నిర్బంధ విద్య అంటే ఏమిటి? ప్రభుత్వము ఉచితంగా విద్యను అందిస్తుంది. ఏ రకమైన రుసుమును వసూలు చేయదు. ఫ్రీగా విద్యను అందిస్తుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఉంటాయి, ఉచితంగా నోట్ పుస్తకాలు ఉంటాయి, ఉచితంగా యూనిఫామ్ ఉంటుంది, ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అందించడం జరుగుతుంది. మిత్రులారా, ఎట్లాంటి ఫీజు చెల్లించకుండా అందరూ ఉచితంగా పొందేదే ఉచిత నిర్బంధ విద్య. ఇక్కడ నిర్బంధం, నేను చదువుకోను అంటే కుదరదు. బయట ఉండేవాడిని తీసుకెళ్ళి బడిలో పెట్టాలి, చదువుకోవాలంతే. ఇది నిర్బంధం అన్నమాట. రైట్, నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే మిత్రులారా, రైట్, ఇక్కడ నిర్ధారిత తరగతి. నిర్ధారిత తరగతి అంటే మిత్రులారా ఒకసారి గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు ఏ వయస్సులో ఉన్నాడో ఆ వయస్సుకు సంబంధించి ఆ తరగతిలో ఆ పిల్లవాడిని జాయిన్ చేయాలి. దీనిని నిర్ధారిత తరగతి అంటారు. ఒకవేళ కొంతమంది పిల్లలు మధ్యలో చదువు ఆపేస్తూ ఉంటారు. చదువు ఆపేసేటప్పుడు వాళ్ళకి వయసు ఎక్కువ ఉంటుంది. ఆ వయసుకి ఎక్కువ ఉండేటప్పుడు ఆ వయసుకు తగిన తరగతిలో వాడికి ప్రవేశాన్ని కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతికి ఆ పిల్లవాడు స్కూల్కి రాలేదు, కానీ అతని వయసు మాత్రం 4వ తరగతి చదివే వయసు ఉంది. వెంటనే ఆ పిల్లవాడిని 4వ తరగతిలో జాయిన్ చేయాలి. దానిని నిర్ధారిత తరగతి అంటారు. అలా మరి చదివితే 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి మరి 8th క్లాస్ కంప్లీట్ కావాలి కదా సార్? దానికి రిలాక్సేషన్ ఉంది. ఆ పిల్లవాడు 14 సంవత్సరాల తర్వాత కూడా ప్రాథమిక విద్యను అభ్యసించే అవకాశం అనేది కల్పించబడుతుంది. ఇకపోతే తదుపరి అంశం క్యాపిటేషన్ రుసుము. మిత్రులారా, క్యాపిటేషన్ రుసుము అంటే చట్టం ఏం చెప్తుంది అంటే బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతరత్రా రూపంలో ఏవైనా వసూళ్లు చేసినా లేదా చందాలు వసూలు చేసిన విరాళాలు, అది కూడా ఏదైనా బడి ప్రకటించిన రుసుమై ఉండాలి. అది కాకుండా ఏ రకమైన రుసుము వసూలు చేయకూడదు. దీనిని క్యాపిటేషన్ రుసుము అంటారు. అలాగే చట్టం మరొక అంశాన్ని చెప్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బలహీన వర్గాలకు చెందిన బాలలు, ఏంటంటే వీళ్ళని అననుకూల వర్గాలు అంటారు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో ఉండే బలహీన వర్గాలకు చెందిన బాలలు అంటే అర్థం ఏమిటంటే చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చెందిన పిల్లలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పిల్లలు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన పిల్లలు, ఓకేనా? అలాగే వీధి బాలలు, అదేవిధంగా వలస ప్రాంతాలకు సంబంధించిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు,
హెచ్ఐవి పిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతికూల పరిస్థితిలో ఉండే పిల్లలు. ప్రశ్న చాలా సందర్భాల్లో ఎక్కడొచ్చింది, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు సంబంధించని వారు అనే ప్రశ్న రావటం జరిగింది. కాబట్టి సంబంధించిన వారు తెలిస్తే సంబంధం లేని వారు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకేనండి. ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఎస్సీ వర్గాలకు సంబంధించిన పిల్లలు, వీళ్ళనే మనం ఇక్కడ ఓబీసీలు అన్నాం, సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన పిల్లలు. ఓకేనా. మరి వీధి బాలలు, హెచ్ఐవి సోకిన పిల్లలు. ఓకేనండి. సో అనాథ పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వీళ్ళందరూ ఈ కేటగిరీకి సంబంధిస్తారు మిత్రులారా. తదుపరి బలహీన వర్గాలకు చెందిన బాలలు అనగా, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన బాలలు అంటే ఎవరికైతే వార్షిక ఆదాయము 60,000 రూపాయలు లోపు వారు ఉంటారో, వార్షిక ఆదాయం 60,000 రూపాయలు లోపు వారిని బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలుగా మనం ఇక్కడ పిలుస్తామన్నమాట. తర్వాత బడికి సంబంధించి ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు. ఇక్కడ ప్రీవియస్గా మనకి బిట్ రావటం జరిగింది మిత్రులారా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠశాలల్లో అమలు కాదు. అలాంటి పాఠశాలల్ని స్పెషల్ కేటగిరీ స్కూల్స్ అంటారు, ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అంటారు. అవేంటంటే కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ స్కూల్స్, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఇట్లాంటి కొన్ని ప్రత్యేక పాఠశాలలకి కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనలు అమలు కావు. అందువలనే వాటిని స్పెషల్ కేటగిరీ స్కూల్స్ అంటారు. అవే మనకి సెంట్రల్ స్కూల్స్ కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, సైనిక పాఠశాలలు స్కూల్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీబీవీ పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు. ఈ చట్టంలో ఉండే కొన్ని నిబంధనలు కొన్ని సందర్భాల్లో అక్కడ ఇంప్లిమెంటేషన్ కావు. అందుకే వాటిని స్పెషల్ కేటగిరైజ్ స్కూల్స్గా మనం చెప్తామన్నమాట. తదుపరి ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, పాఠశాల సమీప ప్రాంత పరిధి. పాఠశాల సమీప ప్రాంత పరిధి అంటే మనకి ఇక్కడ ఈ చట్టం ప్రకారం మనం ఏం చెప్తున్నాము అంటే, పిల్లలు ఆవాసానికి అంటే ఆ పిల్లలు ఉండే ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి 3 కిలోమీటర్ల పరిధిలో 3 కిలోమీటర్ల పరిధిలో మిత్రులారా 3 కిలోమీటర్ల పరిధిలో 6, 7, 8 తరగతులు ఉండే ప్రైమరీ పాఠశాలల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనిని పాఠశాల సమీప ప్రాంత పరిధి అంటారు. ఒకవేళ ఆ డిస్టెన్స్ పరిధిలో మనం పాఠశాలని ఏర్పాటు చేయలేకపోతే రవాణా ఛార్జీల్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అని చట్టం చెబుతుంది. నెక్స్ట్ ఇక బడి బయట పిల్లలు అంటే అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ అనమాట. అంటే ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ని పూర్తి చేయకుండా మధ్యలోనే బడి మానేస్తారో వాళ్ళని బడి బయట పిల్లలుగా మనం వర్గీకరణ చేస్తాం. అంటే ప్రాథమిక విద్యను పూర్తి చేయని వారు, మరి పాఠశాలలో చేరి నెల రోజుల సమయం కూడా పాఠశాలకు హాజరు కాని వారిని బడి బయట పిల్లలుగా ఇక్కడ మనం పిలుస్తాం చట్టం ప్రకారం. తదుపరి స్కూల్ మ్యాపింగ్ అంటే ఇక్కడ ఒక స్కూల్ని మ్యాప్ చేసేటప్పుడు భౌగోళికంగా దూరాన్ని చూస్తాము. సామాజిక అడ్డంకులను అధిగమించడానికి పాఠశాల ఉన్న చోటు తెలిపే ఒక వివరణాత్మక నమూనానే స్కూల్ మ్యాపింగ్ అంటారు. మరి అదేవిధంగా ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మనకి 3 నుంచి 5 సంవత్సరాల వయసులో, అంటే 6వ తరగతికి వచ్చేసరికి 1వ తరగతిలో జాయిన్ అవుతాడు కదా 6 సంవత్సరాల వయసులో. అది కాకుండా అంతకు ముందు ఉండే 3 నుంచి 5 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే పూర్వ ప్రాథమిక విద్య, ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, ఇట్లాంటి విద్య, అంగన్వాడీ విద్య, ఇలాంటి ఈ పూర్వ ప్రాథమిక విద్యని కూడా చట్టంలో చేర్చి అందించాలి. దీనికి సంబంధించిన బాధ్యతలని సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడుండే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎవరి అండర్లో జరుగుతుందంటే సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రాం ద్వారా. రైట్. మరి ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్టేట్ లెవెల్లో అకాడమిక్ అథారిటీలుగా ఎవరయ్యా కొనసాగుతారు అంటే SCERT, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. SCERT అనేది ఆ రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యను అమలు చేసే బాధ్యతను తీసుకుంటుంది హయ్యర్ లెవెల్లో. ఇకపోతే జిల్లా స్థాయిలో డిఈఓలు,
మండల స్థాయిలో ఎంఈఓలు, క్లస్టర్ స్థాయిలో ఒకప్పుడు ఎంఆర్పీలు అనేవారు, ఇప్పుడు క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా ఇది ఇంప్లిమెంటేషన్ కావటం అనేది జరుగుతుంది మిత్రులారా. తదుపరి ఒకసారి మనం ఇప్పుడు విద్యా హక్కు చట్టానికి సంబంధించి సెక్షన్స్ వారీగా ఒకసారి గమనిస్తే, సో సెక్షన్ 1 అనేది దీని యొక్క పేరు, పరిధి, అమలు తేదీని గురించి చెప్తుంది. సెక్షన్ 1 ఏంటి? విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు 2009 అని దీన్ని పిలుస్తున్నాము. యాక్చువల్గా ఇది ఆగస్టు నెలలో ఫైనలైజ్ అయింది కాబట్టి దీన్ని ఆగస్టు చట్టం అని కూడా అనొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా గవర్నమెంట్ అనేది అఫీషియల్ గెజిట్ ఆగస్టులో డెలివర్ చేసింది కాబట్టి ఈ విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు చట్టం అని కూడా మనం పిలవచ్చు మిత్రులారా. విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు చట్టంగా కూడా మనం పిలవచ్చు. అదేవిధంగా ఇది పేరు. మరి పరిధి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి ఎంటైర్ దేశవ్యాప్తంగా ఇది అమల్లో ఉంది. నెక్స్ట్ అమలు తేదీ, ఇది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోనికి వచ్చింది. ఓకేనా? ఇది సెక్షన్ 1 అని చెప్తుంది. సెక్షన్ 2 ఇందాక మనం నిర్వచనాలు చెప్పుకున్నాం కదా, ఆ నిర్వచనాలన్నీ కూడా సెక్షన్ 2లో భాగంగా మనకి అమలు అవుతాయి. నెక్స్ట్ గమనిస్తే సెక్షన్ 3, ఇది యాక్చువల్గా మనకి సెక్షన్ 1, 2 అనేది మొదటి యూనిట్లో ఉంటాయి. రెండవ అధ్యాయం అనేది ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు అనే పేరుతో రెండవ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రెండవ అధ్యాయంలో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5. మరి మిత్రులారా, ఇక్కడ మనం గమనిస్తే సెక్షన్ 3లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ కూడా ప్రాథమిక విద్యను పూర్తి చేసే హక్కు ఉచితంగా కల్పిస్తుంది, నిర్బంధంగా కల్పిస్తుంది. ఓకేనా? సో ఏ వయసు గల పిల్లలయ్యా అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఎటువంటి రుసుము లేకుండా, ఎటువంటి ఛార్జీలు లేకుండా, ఎటువంటి ఖర్చులు లేకుండా పుస్తకాలని, యూనిఫామ్ని, షూస్ని, విద్యను అన్నింటినీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము అని సెక్షన్ 3 అనేది చెప్తుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 4 ఏం చెప్తుంది అంటే బడి బయట ప్రాథమిక విద్య. బడి బయట ప్రాథమిక విద్య పూర్తి చేయని బాలలకు ప్రత్యేక ఏర్పాటు. ఓకే మిత్రులారా, సో బడి బయట ఉంటారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చెయ్యరు, ఒక్కొక్క సందర్భాల్లో మధ్యలో మానేస్తూ ఉంటారు. అట్లాంటి వారికి కొన్ని ప్రత్యేకతలు కల్పిస్తూ ఈ సెక్షన్ 4లో ప్రతిపాదన చేయటం జరిగింది. ఎప్పుడైతే అట్లాంటి పిల్లలు ఉంటారో వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. ఇందాక చెప్పాను నేను, వాడి వయస్సు ఏమో 4వ తరగతికి సంబంధించింది. అప్పటి వరకు వాడు 1 నుంచి 3వ తరగతి వరకు చదవలేదు. ఖచ్చితంగా 4వ తరగతిలో జాయిన్ చేయాలి. మరి అట్లాంటి పిల్లవాడు 1, 2, 3వ తరగతుల్లో అభ్యసించని విషయాల పట్ల మరి వెనకబడి ఉంటాడు కదా మిగతా పిల్లలతో పోల్చినప్పుడు అనుకుంటే అతనికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రత్యేక శిక్షణా కాలం అనేది కనీసం 3 నెలలు ఉంటుంది. ఇంకా అతడు స్థాయిని బట్టి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు కూడా ఆ పిల్లవాడికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒకవైపు ఫార్మల్గా చదువు 4లోనో 5లోనో వయసుకు తగ్గట్టు జాయిన్ అవుతాడు. మరి అంతకు ముందు వరకు కూడా చదవలేదు కాబట్టి వాడికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అనేది మినిమం 3 months ఉంటుంది, మ్యాక్సిమం 2 years ఉంటుంది. మరి 14 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కూడా ప్రాథమిక విద్య ఇంకా కంప్లీట్ కాకపోతే దాన్ని కొంచెం పెంచే వెసులుబాటుని కూడా సెక్షన్ నెంబర్ 4 అనేది మనకి కల్పిస్తుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 4 తర్వాత సెక్షన్ నెంబర్ 5. సెక్షన్ నెంబర్ 5 మనకి ఏం చెప్తుంది అంటే బదిలీ, వేరే బడికి బదిలీ పొందే హక్కు. పిల్లవాడు ఏ సందర్భంలోనైనా వేరే బడికి బదిలీ పొందే హక్కు కలిగి ఉంటాడు. నేను టీసీ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇట్లాంటి మాటలు ఆయా ప్రధాన ఉపాధ్యాయుడు అనకూడదు. ఓకేనా? సో అలాగని వాడు ఇక్కడ టీసీ తీసుకోలేదు కదా అని చెప్పి వేరే స్కూల్లో నేను జాయిన్ చేసుకోను అనకూడదు. జాయిన్ చేసుకోవాలి. వదిలేసిన స్కూల్లో, పాఠశాలలో వాడికి టీసీ ఇవ్వాలి. ఓకేనండి? సో కాబట్టి బదిలీ కోరే హక్కు గురించి చెప్పే సెక్షన్ ఏమిటి అంటే సెక్షన్ నెంబర్ 5. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 6కి ఒకసారి వెళ్దాం మిత్రులారా. బడిని స్థాపించడం స్థానిక ప్రభుత్వ బాధ్యత. ఎస్, బడిని స్థాపించడం ఎవరి బాధ్యత అంటే స్థానిక ప్రభుత్వ బాధ్యత.
ఈ చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాల కాల వ్యవధిలో సంబంధిత జియోగ్రాఫికల్ పరిధిలో బడిని స్థాపించడం అనేది స్థానిక ప్రభుత్వ బాధ్యత. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా లోకల్ బాడీ గవర్నమెంట్ కావచ్చు. ఆ పిల్లలు ఉండే చోటికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ పెట్టాలి. 3 కిలోమీటర్ పరిధిలో 6, 7, 8 తరగతులు బోధించే ప్రాథమికోన్నత పాఠశాలను స్థాపించాలి. కన్సర్న్డ్ గవర్నమెంట్ బాధ్యతది. చట్టం అమల్లోనికి వచ్చిన 3 సంవత్సరాల కాల వ్యవధిలో పాఠశాలను స్థాపించాలి. లేదా బడి ఏర్పాటుకు అవకాశం లేదు, దూరం పిల్లలు వెళ్తున్నారు అంటే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ని కూడా గవర్నమెంట్ బేర్ చేయాలి అని సెక్షన్ నెంబర్ 6 చెప్తుంది మిత్రులారా. నెక్స్ట్ పోతే తదుపరి సెక్షన్కి మనం ఒకసారి వెళితే సెక్షన్ నెంబర్ ఏం చెప్తుంది అంటే 7 ఆర్థిక ఇతర బాధ్యతలను పంచుకోవటం. మిత్రులారా, ఈ చట్టాన్ని అమలు చేయటానికి ఫండ్ షేరింగ్ అనేది కేంద్రము రాష్ట్రము భరించాలి. యాక్చువల్గా ప్రస్తుతం 65% ఫండ్ కేంద్రం భరిస్తే 35% ఫండ్ రాష్ట్రం భరిస్తుంది. ఓకేనా? 65:35 నడుస్తుంది. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే 90:10. 90% ఫండ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఫండ్ని ఆయా నార్త్ ఈస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫండింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది సెక్షన్ 7లో ప్రస్తావన ఉంది మిత్రులారా. తదుపరి మనం సెక్షన్ 8. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ప్రభుత్వాలు తల్లిదండ్రుల బాధ్యతలు. ఎస్, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది సెక్షన్ నెంబర్ 8 చెప్తుంది. సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు కన్సర్న్డ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. ఆ సంబంధిత ప్రభుత్వ బాధ్యతల గురించి సెక్షన్ నెంబర్ 8 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 9 స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. స్థానిక ప్రభుత్వం అంటే ఇక్కడ లోకల్ బాడీస్ మిత్రులారా. గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు. చట్టం స్థానిక ప్రభుత్వం అంటే సెక్షన్ నెంబర్ 9లో వాటి గురించి చెప్తుంది. సెక్షన్ నెంబర్ 8లో సంబంధిత ప్రభుత్వం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ నడిపే గవర్నమెంట్స్ కావచ్చు. అవి సంబంధిత ప్రభుత్వాలు అని సెక్షన్ నెంబర్ 8 చెప్తే, సెక్షన్ నెంబర్ 9లో స్థానిక ప్రభుత్వ బాధ్యతలు, లోకల్ బాడీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ స్కూల్ని ఏర్పరచడంలో చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 10. సెక్షన్ నెంబర్ 10 ప్రకారం ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు సంరక్షకుల బాధ్యతలు. ఎస్, కంపల్సరీగా పేరెంట్స్, గార్డియన్స్ పిల్లల్ని పెంచడం మాత్రమే కాకుండా విధిగా పాఠశాలకు పంపించాలి. ప్రాథమిక విధుల్లో కూడా 51(a)లో పొందుపరిచారు. పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని 11వ ప్రాథమిక విధిలో చెప్పారు. 51(a)లో 10 ప్రాథమిక విధులు ఉంటే 11వ ప్రాథమిక విధి ఏం చెప్తుంది అంటే తల్లిదండ్రులు విధిగా వారి పిల్లల్ని పాఠశాలకు పంపించాలి అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 11 పూర్వ పాఠశాల విద్యను సంబంధిత ప్రభుత్వం అందించాలి. ఎస్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మనకు తెలుసు 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పూర్వ ప్రాథమిక విద్య ఉంటుంది. దానికి సంబంధిత ప్రభుత్వం, అది స్టేట్ గవర్నమెంట్ అయినా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు, లేదా లోకల్ బాడీ అయినా కావచ్చు. కన్సర్న్డ్ గవర్నమెంట్ అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని పిల్లలకి అందించాలి, ఉచితంగా అందించాలి అని సెక్షన్ నంబర్ 11 అనేది చెబుతుంది మిత్రులారా. సో ఇది 1 నుంచి 11 సెక్షన్ల వరకు ఉండే అంశాలు. ఈ 1 నుంచి 11 సెక్షన్ల వరకు ఉండే అంశాల్లో యూనిట్ 1 అనేది 1, 2 సెక్షన్ల గురించి చెప్తుంది. యూనిట్ 2 అనేది 3, 4, 5 సెక్షన్ల గురించి చెప్తుంది. యూనిట్ 3 అనేది 6 నుంచి 11 సెక్షన్ల గురించి తెలియటం జరుగుతుంది. రిమైనింగ్ సెక్షన్స్ మనం రిమైనింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం మిత్రులారా. ఆల్ ది వెరీ బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.